ఫ్లాష్ బ్యాక్. ఏంటంటే మన మిడ్ ఎగ్జామ్ అయితే పోతుంది, ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ అవుతుంది, ఫస్ట్ డే ఈరోజు. చూపిస్తాం మిడ్ ఎగ్జామ్ ఎట్లా రాస్తాం, ఎట్లా చేస్తాము, అంటే ఎట్లా ఫన్ ఉంటుందో మొత్తం, బయట లోపల మొత్తం అన్నీ చూపించేస్తా. బండి మోడల్ బండి మీద పోతున్నాను నేను కాలేజ్కి. బండికి ముంగట్ డోమ్ లేదు గైస్, అయినా నడుపుతున్నాను నేను. అట్లుంటా మనతోని. ఇప్పుడు మన గ్యాస్ అయితే కొంతమందిని ఎక్కించుకొని పోతాయి కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా వస్తలేరు, వచ్చి రాళ్ళు. హీరో బయట ఉన్నాడు, ఇచ్చినాము. ఇప్పుడైతే మనం ఇప్పుడు 9 అవుతుంది, 9:30 కల్లా కాలేజీలో ఉండాలి. ఇప్పుడు పోదాం. మన బండి వేసి రియాక్ట్ అవుతారు వాళ్ళు ఫస్ట్. మీకు ఏంటంటే అలా కూడా తెలియదు, ఇలా తెలుసుకుందాం. ఇప్పుడు డోమ్ చేసాము, అసలు రియాక్షన్ ఏందని చూద్దాం. అర్మాన్ బండి డోమ్ కూడా ఒకసారి. డోమ్ డాన్స్ చేయాలి కాలేజ్కి పోయామని. మన బండితో అట్లుంటుంది అయితే, మన బండి నొక్కితేనే స్టార్ట్ అవుతుంది, ఉట్టిగా స్టార్ట్ కాదు అసలు. ముంగటోనికేమో బండి కాలంతా ఫస్ట్ కాలంతా ఆరాలి. మన కాలేజ్కి వెళ్ళాక మాట్లాడుతున్నాం. మన బండి కరెక్ట్ టైంకి ఆగిపోయింది. ఇది మాకు వాసుని ఎన్నిసార్లు అవుతుంది చెప్పు వాసు జరా. మన బండి డైలీ 3 times అవుతుంది మన బండి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎట్లా పోవాలా? టైం ఎంతరా? ఇట్స్ అబౌట్ 9:30. 9:30. ఇంకొకటి తోగుతామని అడుగురా. బండారాయి తీసుకున్నారా అంటాడు. లిఫ్ట్ ఆపుతుండే దాంట్లో. అది చాక్లెట్ పెట్టుకొని వచ్చిరా కొంతసేపు పోదాం బా. ఎట్లా బండి ఎట్లుంది చెప్పు. స్టార్ట్ చేసిన అక్షయ్ గౌడ్ బండి అయితే మొట్ట ఓడిపేసారు. మంచిగా డీసెంట్ బాయ్. మేము వాళ్ళు చూస్తారు ఇప్పుడు బ్లాగ్. ఇది బ్లాగ్ ఇస్తున్నావా? ఫేమస్ అయితే అవుతుంది మాకు. మొత్తం బండి హీరో మొత్తం ఫీల్ అయిపోతుంది వాళ్ళ బాయ్. ఈరోజు ఏమేమి ఎగ్జామ్లు ఉన్నాయి నువ్వే చెప్పరా బబ్లు. నువ్వు నా దోస్తా ఇస్తున్నావు ఈరోజు. అరే మ్యాథ్స్ చదవరా, ప్రాక్టీస్ చేస్తారు. ఓ టాలెంటెడ్ గా అరే ఫస్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ మ్యాథ్స్. ఇంగ్లీష్ చదివినా అయితే ఇంగ్లీష్ చదవరా, పాస్ అవుతాం. ఇంగ్లీష్ చదవరా పాస్ అవుతాం. అచ్చా ఓకే. ఉరుకుతారు ఈ చిండు వాళ్ళ అందరు చిండులు ఉరుకుతారు. సో ఐసీలు అయితే ఏమడతారు, రూమ్ ఆడుతారా? ఎగ్జిట్. సో ఐసీలు అందరు చదువుకోకుండా రూమ్ ఆడుతారు ఒక గ్యాంగ్ మొత్తం. ఆడతావారా? వస్తావా బ్రో నువ్వు ఇట్లా బ్లాగ్లో? హీరోలోకి వస్తావు మళ్ళీ నువ్వు చూసుకో. అర్మాన్ చదువుకుంటున్నావు? అర్మాన్ ఎక్సెప్టెడ్ చెప్పరా? ఎక్సెప్టెడ్ ఏమో చెప్తావా? ఇలా గేమ్స్ ఆడతారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ మంచిగా ఉన్న వాళ్ళు అయితే గేమ్ ఆడతారు. ఏదో చదువుతారు వీళ్ళు. ఏం చదువుతారు? అర్మాన్ దస్తగిరి మా గ్యాంగ్ లో పాం అంటాం కదా, ఎవడో కదా పాం చూడు. సో గైస్ ఇప్పుడైతే మనం ఎగ్జామ్ రాసి వచ్చేసినాం. ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఒక రోజుకి 2 ఎగ్జామ్లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చినాం. ఇప్పుడు తినా జల్లి తిని
ఇంకో ఎగ్జామ్ రాద్దాం. తినరు ఫస్ట్ తినరు. తిందాం ఫస్ట్. మీరు కూడా తినరు. లంచ్ బాక్స్లో ఉంటే తినరు పక్క. ఉల్లిరా అనుకో మమ్మీ చీపిరి కట్టదని గుర్తు తెచ్చుకోరు ఒకసారి అట్లా. ఓ మమ్మీ ఆలు వేసిన ఆలు వెరీ టేస్టీ. ఓకే ఇగో తొందర తింటాం మేము. మా వాళ్ళు వచ్చారు అనుకో మొత్తం అయిపోతే అవు ఇది వాళ్ళు చూసారు అనుకో ఇంకా వస్తూనే ఉన్నారు. పాము వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకో పాము పెద్ద పాము. సో గైస్ ఇప్పుడు ఏమంటారు 2 గంటల టైం ఉంది. 2 గంటలు ఏం చదువుకోలేదు వీళ్ళందరూ. ఇప్పుడు 30 నిమిషాలు ఉంది. ఎంత టైం? 3 అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ అంట ఏదో ఓపెన్ చేసి చదువుతారు వీళ్ళు. ఇప్పుడు ఈడైతే వాడు తిరుగుడే ఉంటుంది. ముంగడ పిల్ల చూపిస్తారు అస్సలు లేకపోతే రాయా అంతే. వీడే మీ దోస్తు కదా ఎట్లా ఈడంటే వీడు నా క్లాస్లోనే. వీడు ఏం చేస్తాడంటే ముంగడ ఒకరిని అడుగుతాడు, ఇక చూపిస్తాడు, వాడు రాస్తాడు. ఇక ఈడంటే పామిడు. ఈ గురించి చెప్పకొద్దు. వీడు మనం కూడా చదవాడు, ఇంట్లో మాత్రం చదివేసి వస్తాడు. వీడికి వచ్చి ఏం చదవాడు అంతే. ఈయనంతే జెన్యున్ బాయ్. జెన్యున్ అంటాం మళ్ళీ మనం. చదవాలి కదా. పీసీ సబ్జెక్ట్ చదువుతున్నాం ఇప్పుడు. ఏమొస్తలేవు. అర్థమైతే రాసి చూపిస్తా, అర్థం కాకపోతే కూర్చొని పండుకుంటా అంతే కదా బ్రో. అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జామ్ రాస్తున్నాం. సెకండ్ ఎగ్జామ్ ఇది. తెలంగాణ రాసుకొని వెళ్ళిపోవాలి. హాల్ టికెట్ పట్టుకోవాలి. ఫస్ట్ హాల్ టికెట్ పట్టుకోవాలి. ఇన్సర్ట్ వేసుకోవాలి కదా. ఇన్సర్ట్ పట్టుకోక నుంచి ఇన్సర్ట్ వేసుకోవాలి. ఫస్ట్ బటన్ పెట్టి ఇట్లా ఇన్సర్ట్ వేసుకున్నాం అనుకో మళ్ళీ, లేకపోతే ఆడ ఆపేస్తారు. మళ్ళీ ఇన్సర్ట్ వేసుకోలేరా నువ్వు అంటారు. అందుకే ఇవన్నీ మాటలు మనకు రావద్దు. దాని ఇన్సర్ట్ వేసుకొని ఓపెన్ ట్యాప్ ఉంటాం. బుగ్గపాలు తెలుసు మనం. ఫెయిల్ అయినా అయితే మన చిటీలు అయితే పెట్టుకోం మనం తెలుసు కదా. ఫస్ట్ ఇయర్ గాస్ అందరూ ఉడుకుతూ వచ్చాడు. మనం ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసినాం, రాసినాం. పాస్ అవుతామా ఫెయిల్ అవుతాం పక్కన పెట్టరు కానీ ఇక రాసినామంటే రాసినాం. అట్లా రాసినాం. మనకి అర్థంగానే సబ్జెక్ట్ మనం తీసుకుంటే ఇట్లానే ఉంటుంది. ఏమంటారా? అంతే. పక్క ముంగటమే దాంట్లో ఇష్ట రాసినావారా చూపించాలి. సో గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు జర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.